హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం సింపుల్గా క్విక్గా మినపపొట్టు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మినపపొట్టు వడియాలు తయారు చేసేసుకుందామా? ముందుగా ఒక గ్లాస్ మినపప్పును 4 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. 50 గ్రాముల సగ్గుబియ్యం తీసుకుని నీటిలో 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మినపప్పును 4 గంటలు గడిచిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల పొట్టుకు పొట్టు, పప్పుకు పప్పు సెపరేట్ అయిపోతుంది. మనకు ఎంతైతే పొట్టు వస్తుందో ఆ క్వాంటిటీలో సగమే కడిగి శుభ్రం చేసుకున్న పప్పును ఈ వడియాలకు ఉపయోగించుకోవాలి. మిగిలిన పప్పును మనం టిఫిన్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. మనకు ఈ వడియాలకు కావలసిన పప్పును మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలోకి అప్పటికే మనం 4-5 సార్లు కడిగి శుభ్రం చేసుకున్న మినపపొట్టును తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ఎండుమిర్చి జీలకర్ర పొడి, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, నాని బాగా ఉబ్బిన సగ్గుబియ్యం, మిక్సీ చేసి పెట్టుకున్న మినప్పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న పిండి మనకు వడియంగా వస్తుందో లేదో చూసుకోవాలి. తరువాత కవర్ మీద వడియాలుగా పెట్టుకోవాలి. అవి ఉదయం నుండి సాయంత్రం వరకు బాగా ఎండడం వల్ల కవర్ మీద నుండి ఊడి వచ్చేస్తాయి. వాటిని మళ్ళీ 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. తరువాత వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా కాగిన నూనెలో స్టవ్ను సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి.
మిగిలిన వడియాలకు భిన్నంగా వీటిలో పొట్టు కలపడం వల్ల గుల్లగుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పప్పులోనూ సాంబార్లోనూ నంజుకుని తింటే చాలా బాగుంటాయి. వీటిని దాదాపుగా సంవత్సరం పాటు డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. చూశారు కదండి, అందరికీ ఎంతో ఇష్టమైన మినపపొట్టు వడియాలను ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.